నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని, ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని సైబర్ జాగృతి దివస్ సందర్భంగా ఎస్ఐ యూనస్ అలీ ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ మైదానంలోని వాకర్సు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తెలియని పోలీస్ డీపీల నంబర్ల నుండి ఫోన్ కాల్స్ వచ్చి మీ అబ్బాయిని డిజిటల్ అరెస్ట్ చేశామని, డబ్బులు పంపించమని ఎవరైనా చెబితే పంపవద్దని, అలాగే వివిధ కంపెనీల నుండి కాల్ చేస్తున్నామని, మీ డబ్బులు పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలో రెట్టింపు అవుతుందని చెబితే నమ్మి మోసపోవద్దని, అదేవిధంగా తెలియని లింకులను ఓపెన్ చేయవద్దని, ఏదైనా అనుమానం ఉంటే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. ఎవరో ఫ్రాడ్స్టర్ అతను, కాకపోతే డీపీ పోలీస్ ఆఫీసర్ని పెట్టుకొని ఏం చేస్తుండు, మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడట, మరి యూఎస్లో ఉన్నాడు అని అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేస్తుంది అని నన్ను ఇలియాస్ సిబిఐ నుండి మాట్లాడుతుంటే ఇమీడియట్గా మీరు నాకు ఒక 50,000 రూపాయలు పంపిస్తే నేను మీ అబ్బాయిని రిలీజ్ చేస్తా అని చేసింది బాబు. ఇదే పేరెంట్కి ఏమనిపిస్తుంది, కన్న కొడుకు ఎక్కడో ఉన్నాడు, దూరం ఉన్నాడు, టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. గట్టిగా అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేదు, పోలీస్ స్టేషన్కి వచ్చింది. మీరు కూర్చునేబట్టి అట్లా ఏమి ఉండదు, రిలాక్స్ కండి, ఇట్లా ఫ్రాడ్ జరుగుతాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాక మీకు పోలీస్ అంటే ఏం చేస్తారు మీకు తెలిసింది చెప్పండి. పోలీస్ పని ఇంకా అంతేనా కదా, ట్యాగ్ లైన్ ఉంటుంది, దొంగ పోలీస్ అని అంటారు, అవునా కదా. దొంగ పోలీస్ ఆడడం అంటారు, ఈజీ మనీకి అలవాటు పడి పేదరికం ఉండడం వల్ల వగైరా చాలా రీజన్స్తోనూ డబ్బులు తొందరగా సంపాదించాలని చెప్పి ఏం చేస్తారు, దొంగతనం చేస్తారు. అదే రాంగ్ వేలో చేస్తే ఇద్దరిని చీట్ చేసి ఫ్రాడ్ చేసి ఎర్న్ చేస్తుంది. సో వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో సైబర్ ఫ్రాడ్స్ అంతా కూడా అంటే కాదు, ఇందులో ఎక్కువ శాతం మోసపోయేటోళ్లకు అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఈరోజు హుజూరాబాద్ సైబర్ జాగృతి దివస్లో భాగంగా మేము సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది, అలాగే గర్ల్స్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. వివిధ కాలనీల్లో కూడా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఎవరిని ఫోన్లో పోలీస్ ఆఫీసర్ అని కానీ పోలీస్ ఆఫీసర్ డీపీ పెట్టుకొని కాల్ చేసి మేము పోలీస్ సిబిఐ నుండి మాట్లాడుతున్నాం, మీ పిల్లలు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి, లేదంటే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని, లేదంటే సైబర్ కేసులో ఇరుక్కున్నారని, ఇమీడియట్గా మీరు ఇంత అమౌంట్ పంపిస్తేనే మీ అబ్బాయిని విడుదల చేస్తాం అని ఇట్లా పట్టణంలో వివిధ పేరెంట్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడొద్దు, అట్లాంటి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఫేక్ డీపీతోని అట్లా కాల్ చేయడం జరగదు. ఎవరు కూడా పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి అడగరు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఎవరో ఆన్లైన్లో మీకు లింక్ పంపడం ద్వారా ఆ లింక్ క్లిక్ చేసి చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి, దాన్ని కంప్లీట్ చేయమని, తద్వారా కొంత ఇనీషియల్గా అమౌంట్ పంపించి ఆ తర్వాత మళ్ళీ పెద్ద మొత్తంలో డబ్బులు మీకు వచ్చినట్టు చూపిస్తారు ఫేక్ వెబ్సైట్ల ద్వారా. ఆ వెబ్సైట్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. మీకు కొంత మొత్తం ఆశ చూపి తర్వాత మీ ద్వారానే డిపాజిట్ చేయాలని చెప్పి మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి ఎవరు కూడా ఈ చిన్న చిన్న టాస్కులు చేయడం అవన్నీ కూడా సైబర్ మోసాలే. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి, 100 రూపాయలకు 300 వస్తాయి, వితిన్ షార్ట్ టైంలో, వితిన్ 1 మంత్లో, వితిన్ 3 మంత్స్లో అని చెప్పి కొత్త కొత్త పుట్టగొడుగుల్లాగా కంపెనీలు ఆన్లైన్లో వస్తున్నాయి, వెబ్సైట్స్ వస్తున్నాయి, అలాగే యాప్స్ వస్తున్నాయి. దయచేసి ఆర్బీఐ సెబీ ద్వారా రిజిస్టర్ అయిన వాటిని నమ్మాలి, ఏవి పడితే అవి డౌన్లోడ్ చేయకూడదు. అలాగే పిఎం కిసాన్ యోజన గవర్నమెంట్ స్కీమ్స్ పేరుతో మీరు ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి, ఆధార్ అప్డేట్ చేసుకోండి అని లింక్స్ వస్తున్నాయి. అటువంటి లింక్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఇటువంటి సైబర్ మోసాల బారిన పడి ప్రజలు తమ ధనాన్ని కోల్పోకూడదు. కాబట్టి ప్రజలందరూ దీనిపై అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఒకవేళ సైబర్ బారిన పడితే వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. గంటలోపు కాల్ చేసినట్లయితే మీకు పోయిన దాదాపు అమౌంట్ హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయిన తర్వాత మేము లీగల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మళ్ళీ మీకు తెప్పించగలుగుతాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా మోసపోవద్దు. ఒకవేళ అట్లాంటి మోసం బారిన పడితే 1930కు ఇమీడియట్గా ఫోన్ చేయండి.